ఐగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते భృంగావళీచమకరందరసాను విద్దఝంగారగీతని నదై సహసేవనాయ నిర్యాప్త్యుపంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఆ మామిడి చెట్ల మీద కూర్చుని మామిడి పళ్ళ రసాలు తాగుతూ చిలుకలు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ పక్షులన్నీ నిద్రలేచి అన్నీ ఎగురుతుంటే మనుష్యులందరూ నిద్రలేచి సూర్యభగవానుడికి ఎదురుకుండా నిలబడి హృదయ పుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భాను బింబంబు పూర్వాద్రి పైవెలింగే అంటారు తిక్కన గారు భారతం చేస్తూ. హృదయములనబడేటటువంటి సరోజములు విచ్చుకుంటాయి సూర్యుణ్ణి చూడగానే, చేతులనేటటువంటి కమలములు ఇలా ముడుచుకుంటాయి. అందరూ నిద్రలేస్తారు. కిలకిలారావములతో ప్రారంభమవుతుంది. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కంజరయకుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వైవిలింగే అంటారు. అఖిల జగముల కందెరయగుచు, అందరూ కందెర అంటే కన్నెత్తడం, కనురెప్పలు పైకెత్తి నిద్రలేస్తారు. అబ్బోహే ఎంత అల్లరో. తోటకూర అమ్మేవాడి దగ్గర నుంచి పొడి చెత్త తడి చెత్త వేరు చేయవలను అన్న అరుపుల దగ్గర నుంచి ఇన్ని అల్లర్లో ప్రారంభం. కాబట్టి ఇంత జీవన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది ఇలాగే వదిలేసింది అనుకోండి అమ్మవారు, అందరికీ అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, మళ్ళీ నిషా ఆపుతుంది కార్యక్రమాలన్నీ, పడుకుంటారు. నిషీధి అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ చిట్ట చివరికి బ్రహ్మముహూర్తం బ్రాహ్మీముహూర్తం దగ్గర వచ్చేప్పటికి తెల్లవారేటప్పటికీ మళ్ళీ లేస్తారు అందరూ. అలా ఒక రాత్రి అప్పుడు ఆపుతుంది, పగలప్పుడు కదుపుతుంది. కదపడం ఆపడం ఎలా ఉంటుందో అలా ఈ మొత్తం వ్యవస్థను ఆపుతుంది ఒకప్పుడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిగెత్తడం ఎంత అవసరమో ఆపడం అంత అవసరం. పరిగెత్తడం ఆగడం రెండూ లేనిది ప్రమాదం. ఏమండి నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, కారుకి యాక్సిలరేటర్ ఉంటే చాలన్నాను అనుకోండి, ఓ కుక్క ఎదురు పరిగెత్తుకొస్తే అలా ఎవరో ముసలావిడ తెలియక అలా వచ్చేస్తే అడ్డం, ఆ కారుకి బ్రేక్ లేకపోతే విశాఖపట్నం వెళ్ళిపోతుంది, అది కాలువలోకి వెళ్ళిపోతుంది. కారుకి యాక్సిలరేటర్ ఎంత అవసరమో వేగాన్ని పెంచడానికి ఆగడానికి బ్రేక్ కూడా అంత అవసరం. ఈ వ్యవస్థని పరిగెత్తించడం ఎంత అవసరమో వ్యవస్థను ఆపడం అంత అవసరం. కాళరాత్రి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆపేటటువంటి ప్రక్రియకి సంకేతం ఆవిడ. ఆవిడ ఆపుతుంది, ఈ మొత్తం కదలికలను ఆపుతుంది. అందుకే రాత్రులు 3 రాత్రులుగా ఉంటాయి, జీవరాత్రి, ఈశ్వరరాత్రి, కాళరాత్రి అని. జీవరాత్రి అని దేనికి పేరంటే జీవులన్నీ పడిపోతాయి ఒకేసారి, ఇక జీవులు ఉండవు. దాన్ని మహాప్రళయం అంటారు. మహాప్రళయంలో సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా భూమి మీదకి వచ్చేస్తుంది, ఇక ఒక్క జీవి మిగలదు, నిశ్శేషం అయిపోతుంది. దాన్ని జీవరాత్రి అంటారు. ఇక ఒక్క జీవి ఒక్క ప్రాణి బ్రతికుండదు, అన్ని లయమైపోతాయి, పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోతాయి. ఈశ్వరుడు ఇంకా కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంటాడు. అంటే మరి జీవులన్నీ లయం అవుతున్నాయి కదా, లయం అవుతున్నాయంటే ఈశ్వర సంబంధంగా ఓ పని అవుతోందా లేదా? అందుకని ఈశ్వరుడు నడుస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడి కార్యక్రమాలు కూడా ఆపేస్తుంది ఆవిడ. ఆపేస్తే దాన్ని ఈశ్వర రాత్రి అంటారు. అప్పుడు ఇవి కూడా ఆగిపోయిన తర్వాత 3వది కాళరాత్రి. అప్పుడు ఇంకా ఏమీ ఉండదు, అన్నీ వెళ్ళిపోయి పరమేశ్వరుని యందు చేరిపోయి ఆయన ఒక్కడే వెలుగుతూ ఉండిపోతాడు. అదే పోతన గారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు. మనం దీపం వెలిగిస్తే నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటాం. ఏ వెలుగులు ఇక అవసరం లేదో అలా ఒక్క వెలుగు ఏది మిగిలిపోతుందో ఆ ఒక్క వెలుగై పరమేశ్వరుడు ఉండిపోతాడు.
అప్పుడు అది శివతత్వం అయితే పరమశివుడు ఒక్కడే తనలో తాను రమిస్తూ విభూతి కణాలని ఒంటికి రాసుకుని సృష్టినంతటినీ తన శరీరానికి ఆపాదించుకుని అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతే తాను ఒక్కడే మిగిలిపోయి తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. అది విష్ణుతత్వంలో అనుకోండి, వటపత్రశాయిగా తానొక్కడే ఒక రావి ఆకు మీద పడుకుని తనలో తాను రమిస్తున్నాననడానికి గుర్తేమిటంటే తన కాలి బొటన వేలు తన నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. ఎందుకంటే కాలి బొటన వేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు అంటే అది రామాయణంలో ఉంది, దానికి సంబంధించినటువంటి రహస్యం. మాంధాత అని ఒక చక్రవర్తి పుట్టినప్పుడు దేవేంద్రుడు అనుగ్రహించాడు. ఆయనకి ఏదో దురదృష్టవశాత్తు తల్లి తండ్రి లేకపోతే బొటనవేలులోకి అమృతస్రావం చేసి బొటనవేలులోకి అమృత బిందు వచ్చేట్టుగా చేసి దాన్ని చీకినట్టయితే పిల్లవాడికి అమృతం అందేట్టుగా చేశాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఆయన్నైతే అలా చేసావు, మా పిల్లలకి ఎలాగంటే మీ పిల్లలందరూ కూడా బొటనవేలు చీక్కునే అలవాటు ఇస్తున్నాను, దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది అన్నాడు. అందుకే పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టి చీక్కుంటూ ఉండడం, తల్లిదండ్రులు దాన్ని లాగుతూ ఉండడం, అదో పెద్ద ప్రక్రియ. అంటే కొన్నాళ్ళు వదిలేయాలి నిజం చెప్పాలి అంటే. కాబట్టి మిగిలిన వాళ్ళు అమృతస్రావానికి పిల్లలు బొటనవేలు చీకుతారు. ఆయన అన్నాడు, నాకు బొటనవేలు చీక్కోవలసిన పని ఉంది, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి పిల్లలకి బొటనవేలులో అమృతపు చొక్కు ఉంటుంది కాబట్టి చీకుతారు. నాకు అవసరమే ఉంది. అమృతవపుహు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆయనకి నామం లేదు అమృతవపుహు అని. అమృతవపుహు అంటే ఆయన శరీరమే అమృతం. మీ అందరూ చేతివేలు చీకితే నేను కాలివేలు చీకుతా, ఏదైనా అమృతమేగా నాది అని కాలువేలు నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. ముకుందుడై ఆ వటపత్రశాయి అయి రావి ఆకు మీద పడుకుంటాడు. పడుకుని ఉండిపోయినటువంటి రాత్రి ఏది ఉంటుందో మహాప్రళయం అయిపోయి కాలాన్ని కూడా ఆపేస్తుంది. అప్పుడు ఇక సూర్యోదయ సూర్యాస్తమయాలు కాలం నడవడం ఉండదు, కటిక చీకటి ఒకటే మిగిలిపోతుంది. దాన్ని కాళరాత్రి అంటారు. అంటే ఖచ్చితంగా వేళకి సూర్యోదయం అయ్యేట్టు సూర్యాస్తమయం అయ్యేట్టు 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు, ఋతువులు వచ్చేటట్టుగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటట్టు, సూర్యప్రకాశం చంద్రుడి మీద పడేటట్టు, చంద్రుడి యొక్క ప్రకాశం చల్లగా పడేట్టు, సూర్యుడు వేడిగా ఉండేట్టు, మధ్యాహ్నం అయితే మనం చూడ్డానికి వీల్లేని వాడయ్యేట్టు, సూర్యోదయ సూర్యాస్తమయములో ఎందు ఎర్రగా ఉండేటట్టు, ఆకాశం అలాగే ఉండేటట్టు, గాలి మందంగా ఉండేటట్టు, నీరు కిందకెళ్ళేట్టు, అగ్ని పైకొచ్చేటట్టు, ఇవన్నీ ఎవరు నిర్ణయం చేసిందో ఆవిడే మళ్ళీ వీటన్నిటినీ ఆపేస్తుంది. నడవడానికి ఏ తల్లి నడిపిందో శక్తి రూపంగా ఆ తల్లే ఉపసంహారం చేస్తుంది. ఈ నడకకి ప్రధానం ఏదంటే కాలం నడక ప్రధానం. అన్నీ దేంట్లోంచి వస్తాయంటే కాలంలోంచే వస్తాయి. ఇవాళ భూమిలో పెట్టిన గింజ రేపటికి అంకురం ఎలా? కాలంలోనే. నే చేసుకున్న పాపం అనుభవంలోకి వస్తుంది కాలంలోనే, నే చేసుకున్న పుణ్యం అనుభవంలోకి వస్తుంది కాలంలోనే, నే కొత్తగా చేసుకున్న పుణ్యం మూట కట్టుకుంటాను కాలంలోనే, నే చేసుకున్న పాపం మూట కట్టుకుంటాను కాలంలోనే. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. నేను కాలరూపంలో లెక్కలు కట్టుకుంటున్నానయా అన్నాడు. కాలపురుషుడు అంటారు. అంటే కాలం కూడా కదులుతూ ఉంటుంది. కదులుతోందంటే శక్తి, కదులుతున్న కాలాన్ని కూడా ఆపేస్తుంది ఆవిడ. అది కాలరాత్రి. అప్పుడు ఇక కాలం ఉండదు, ఇక తేదీలు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేమీ ఉండవు. కటిక చీకటి ఒక్కటే నిలబడిపోతుంది. చీకటి కటిక చీకటి మహానిషీధి అంటే ఇక ఏ క్రమం లేదు, ఏది కదిలేది లేదు, అన్నీ ఆగిపోయి ఆగిపోయిన శక్తులన్నీ పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఆవిడ కూడా అందులోకి చేరిపోయి ఉండిపోయి మళ్ళీ ఆయనకి ఎప్పుడు సృష్టించాలని కోరిక పుట్టిందో అప్పుడు ఆవిడకి ఆయన ముందు నేనని అనుకుంటాడు. ఆ అనుకున్నప్పుడు ఆ నేనని ఆయన అనుకునేట్టు చేసిన మొదటి శక్తి పైకొచ్చేది ఆవిడే. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన పేరు పెట్టారు అమ్మవారికి. కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాన్న పురమధితురహో పురుషికా అన్నారు. పురమధితురహో పురుషిక, పురములను చంపినటువంటి వాని యొక్క అహంస్ఫురణ, నేనన్న భావన నువ్వేనమ్మా అన్నారు. కాబట్టి అలా ఆపగలిగినటువంటి శక్తి ఎవరుందో ఆవిడ కాళరాత్రి. ఇప్పుడు దాన్ని బట్టి మీరేమర్థం చేసుకోవాల్సి ఉంటుంది? మనం ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలను ఆపేస్తుంది, కాలాన్ని కూడా ఆపేస్తుంది. ఆవిడ పరిగెత్తించనో అలాగే పరిగెత్తిస్తుంది. అది చెయ్యగలిగిన తల్లి మనకి ఏ శక్తినిచ్చి ఏమి చెయ్యలేదని మీరు అనుకుంటున్నారు? ఆవిడ అనుగ్రహిస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కామకోటి.
ఆవిడికి ఎందుకు కామకోటి అని పేరు వచ్చిందంటే, కామ అంటే కోరిక, కోటి అంటే హద్దు. ఏమడుగుతావు చెప్పు, నేను ఇవ్వలేంది లేదు. నీకు ఉద్యోగం కావాలా, చదువు కావాలా, వాక్చాతుర్యం కావాలా, పాండిత్యం కావాలా, కవిత్వం కావాలా, నిర్వహణ సమర్థత కావాలా, భక్తి కావాలా, జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, మోక్షం కావాలా, ఏదైనా ఇస్తా. కామమునకు కోటి హద్దు కనుక కామకోటి. ఇప్పుడు ఆవిడ ఏ కదలికనైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది. అలా కదిలేట్టు చెయ్యగలదు ఆవిడ. చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆవిడ పాదములు పట్టుకున్ననాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పరబ్రహ్మములోకి కూడా కదపగలదు. కదిపి శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా, శివుని ఎందు కలిపేస్తుంది. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదురా అబ్బాయి నీకు అంటుంది. లేదు, ఆవిడ అనుగ్రహం పొందలేకపోయాం, అటువైపు చూడలేదు, ఆవిడ్ని ప్రార్థన చేయలేదు. దీపపు పురుగులు పుట్టినట్టు కొన్ని కోట్ల జన్మలు పుట్టి గిట్టి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి బ్రహ్మాండముల కదలికలు, కాలపు కదలికలు ఆపగలిగిన తల్లి మనకు ఏ కదలికలు ఇవ్వలేదు, ఇక పుట్టి చావవలసిన కదలికలు లేని స్థితిని ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగిన తల్లి అని అంతటి బ్రహ్మాండమైనటువంటి శక్తిని చూడాలని నీకుందా? ఏమండి, మా ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, రావోయ్ అని శ్రీశైలం తీసుకెళ్ళి జల విద్యుత్ కేంద్రాన్ని చూపిస్తే, ఓ ఇలా పుడుతుందా అన్నట్టే ఇన్నిటిని నడుపుతున్న తల్లిని చూడాలనుందండి అని నీకు మనసు పడితే రా, విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి కదిగో, అక్కడుంది కనకదుర్గ. ఆవిడే కాళరాత్రి, ఆవిడ కదుపుతోంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ నవ్వుతూ త్రిశూలం పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆవిడ ఈ కదలికలకన్నిటికీ కారణం. కాబట్టి ఆవిడ కాళరాత్రి, ఆమె సిద్ధిదాత్రి. ఆమె ఏమివ్వలేదు, ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏదైనా ఇవ్వగలదన్నదానికి చిట్ట చివరి మాట ఏది అంటే సిద్ధి. సిద్ధి అన్న మాటలో పరమ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. సిద్ధి అంటే మహాసిద్ధి అని ఒక మాట, అంటే మోక్షం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన త్రికరణ శుద్ధిగా చేసి ఆ పదంలో ముందుకు వెడుతున్నప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. ఏదో ఆణిమ లహిమ గరిమ లాంటి సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల కోసం వెంపర్లాడి ఆ పనికి మాలిన చిన్న చిన్న సిద్ధులు ప్రదర్శిస్తూ ఎవడైనా నిలబడిపోయాడు అనుకోండి, వాడు అసలు గమ్యాన్ని చేరలేడు కూడా. అత్యంత హేయాతిహేయమైన విషయం ఏది అంటే అదే. ధ్యానాత్ తదర్థమననాత్ స్వాదీశ్వరస్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అంటారు. ఎవరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా చదువుతున్నారో వాళ్ళు సిద్ధిని పొందుతారు. అయితే అలా చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మహాసిద్ధి మోక్షంతో పాటుగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొన్ని సిద్ధులు అంటే అవి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి. వశమైన చిన్న చిన్న దేవతలు కూడా మనకు కనపడరు, అక్కడ ఉంటారు. వాళ్ళకి అన్నారనుకోండి, విభూతుండ తీసుకొచ్చి చేతిలో పెడతారు. దానికోసం తాపత్రయపడ్డం ఎంత తప్పో సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. భర్త మంచి చలికాలంలో ఇంటికి వచ్చి ఒక రొట్టె వేసి పెట్టవే అని అడిగాడు. అయితే భార్య వెళ్ళి రొట్టె వేస్తోంది. ఇప్పుడు భర్తకి రొట్టె వేయడం ప్రధాన ప్రయోజనం. పొయ్యి వెలుగుతున్నప్పుడు వెచ్చటి సెగ తగిలి ఆమెకి చలికాలంలో హాయిగా ఉంది. ఇప్పుడు పొయ్యి వేడి తగలడం ప్రధాన ప్రయోజనమా, భర్తకి రొట్టి ఎర్రగా కాలడం ప్రధాన ప్రయోజనమా? పొయ్యి వేడి తగులుతోంది కదా అని ఆర్పకుండా కళ్ళు మూసుకు కూర్చుంటే రొట్టె మాడిపోతుంది. భర్త అర్ధాకలతో అలా కూర్చోవాలి, లేదా అసలు ఆకలితో కూర్చోవాలి. రొట్టె ఎర్రగా కాలిన తరువాత తనకి వెచ్చగా ఉన్నా సరే పట్టించుకోకుండా పొయ్యార్పేసి రొట్టి పెట్టినటువంటి ఇల్లాలు ఎంత గొప్పదో, చిన్న చిన్న సిద్ధులు తనకు వచ్చినా పట్టించుకోకుండా భగవంతుణ్ణి పొందడానికి మోక్షం వైపుగా వెళ్ళిపోయిన సాధకుడు అంత గొప్పవాడు. రొట్టి మాడిచిన ఇల్లాలు ఎటువంటిదో, చిన్న చిన్న సిద్ధులకు లొంగిపోయి నిలబడిపోయినటువంటి సాధకుడు హేయమైన జీవితం ఉన్నవాడు. అందుకని మహాసిద్ధి అంటే మోక్షం. మోక్షము అన్న మాటకు అర్థం ఒకటే, ఆత్మ ఇరుకలోనికి వచ్చుట. తాను ఆత్మ అని ఎరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి వచ్చాడు అంటే నిత్యముక్తుడు అంటారు. ఆయన ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. శరీరం ఎప్పుడో పడిపోతుంది, విదేహముక్తి పొందాడు అంటారు. ఆ సిద్ధిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఎందుకంటే కదలికలు కాదు, చిట్ట చివరికి కదలికలు లేని స్థితికి వెళ్ళాలి. కదిలి 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 కదలికలు లేని స్థితికి ఆగిపోవాలి. అది మోక్షం. అసలు ఈ కదలికలన్నిటికీ ధర్మం అని పేరు. కాబట్టి ధర్మం ఎందుకు అంటే మోక్షాన్ని ఇవ్వడానికి. కాబట్టి కదలికలన్నీ అమ్మవారివైతే
మోక్షం దగ్గర ఇక కదలికలు ఆపేటటువంటి తల్లి కూడా ఆవిడే. అదే మహాసిద్ధి, అదే సిద్ధిదాత్రి. అంటే మోక్షం ఇప్పించగలిగినటువంటి తల్లి. భక్తితో కర్మాచరణం చేయించేది ఆవిడే, మనసులో భక్తి పుట్టించేది ఆవిడే, భక్తితో నిలబడేట్టు చేసేది ఆవిడే, భక్తితో కర్మ చేయించేది ఆవిడే, కర్మ వలన చిత్తశుద్ధిని కల్పించేది ఆవిడే, చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ జ్ఞానము వలన మోక్షము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ మోక్షము వలన ఇక కదలిక లేని స్థితికి చేర్చేది ఆవిడే. కాబట్టి ఇప్పుడు కదిపి కదలికలు లేని స్థితికి కాళరాత్రిగా బ్రహ్మాండాన్ని నిర్వహిస్తుంది. జీవుడి విషయంలో సిద్ధి ఇచ్చేటటువంటి సిద్ధిదాత్రిగా నడుస్తుంది. అందుకే ఆవిడికి పంచకృత్యపరాయణ అని ఒక పేరు. సాధారణంగా లోకంలో మూడే ఉంటాయి కృత్యాలు. ఈశ్వరుడు సృష్టి స్థితి లయములు అంటాం. సృష్టి స్థితి లయ అంటే సృష్టి అంటే సృష్టించడం, స్థితి అంటే నిలబెట్టడం, లయ అంటే ఏది సృష్టించాడో దాన్ని పడగొట్టేయడం. కానీ అమ్మవారి ఈ మూడే చేయదు. పంచకృత్యపరాయణ 5 చేస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. అంటే తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే కనపడకుండా చేసేయడం, మాయ. కనపడకుండా చేసేయడం అంటే అసలు ఉన్న వస్తువు కనపడదు, అసలు లేని వస్తువు ఉన్నట్టు కనపడుతుంది, దానికే మాయ అంటారు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్తుండేవారు. వెనకటికి ఒక ముని ఆశ్రమం కట్టుకుని ఏదో శిష్యులను కూర్చోబెట్టుకుని రోజు వేదపాఠం చెప్పుకుంటూ ఉండేవాడు. శిష్యులందరూ కలిసి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. ఒక్క శిష్యుడు లేడు. ఒక్క శిష్యుడు లేకపోతే ఆయనకు వచ్చిన కష్టానికి భయం ఆశ్రమంలో ఉండడానికి కాదు. ఆయన ఏదో అనుష్ఠానంలో ఉన్నారనుకోండి, ఎవరో వచ్చి తలుపు కొడితే అకస్మాత్తుగా అందులోంచి ధ్యానంలోంచి బయటికి రావాలి. గురువుగారు ధ్యానంలో ఉన్నారు, కాసేపు తలుపు కొట్టకండి, మాట్లాడించకండి అని చెప్పేవాడు ఉండాలి. అందుకని ఆయనకి మేకలు కాసుకునేవాడు కనబడ్డాడు. కనపడితే వాడిని పిలిచి ఆయన అన్నారు, రే కొన్నాళ్ల పాటును ఒక్క 2-3 రోజులు ఆశ్రమంలో కూర్చో అంటే, అయ్యబాబోయ్ నేను కూర్చోనండి, నేను కూర్చుంటే నా నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసుకునేవాడిని, నేను బ్రహ్మచారిని కానని తెలియదు. నువ్వు నోరు విప్పితే కదా, విప్పకు, కూర్చో అంతే, నువ్వు అలా కూర్చో, ఎవరైనా వస్తే అంటుండు, వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే అంటారా అన్నాడు. అంతే అన్నాడు. సరే ఏదో 3 విభూతి రేఖలు ఎట్టాడో, బొట్టెట్టాడో, దొంగ జంజం వేసాడు, వచ్చి కూర్చున్నాడు. వాడు చక్కగా బ్రహ్మచారిలా ఉన్నాడు, బ్రాహ్మణవటులా కూర్చున్నాడు. ఈ లోపల ఉన్న మునికి ఎంతో కాలం నుంచి స్నేహం ఉన్న ఇంకొక ముని వచ్చాడు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తిన్నగా లోపలికి వచ్చి, ఏడి మా వాడు ఏడన్నాడు. నాకు తెలిసిలేవా మా స్నేహితుడి సంగతి నాకు తెలియపోయాడు, ఎక్కడ ఉన్నాడు చెప్పన్నాడు అన్నాడు. ఇట్లా నోరు విప్పి మాట్లాడడం ఎట్లా, ఇదేం మేకలు కాసుకునేవాడు అన్నాడు. అనగానే వాళ్ళు వేసి పారిపోయాడు. ఎందుకని? వాడు మేకలు కాసుకునేవాడని తెలియనంతసేపు ఉండేవాడు, తెలిస్తే పారిపోయేవాడు, అది వాడి లక్షణం. అది మాయా అని తెలియనంతసేపు ఉండేది, మాయా అని తెలియగానే పారిపోయేది మాయ. అంతే దాని నిర్వచనం. మాయా అంటే నామరూపములు. మీకు తేలిగ్గా ఇంకో మాట చెప్పాలంటే మాయా అంటే నామరూపాలు. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు, ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది. నేను ఈ ఉంగరాలన్నీ కరిగించేసో ముద్ద చేసో ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కంసాల దగ్గరికి పట్టుకెళ్ళి ముద్దిచ్చి 4 ఏమిటి 6 చేయమన్నా చేసేస్తాడు. కానీ అసలు బంగారం ఇవ్వకుండా ఉండవు, 6 ఉంగరాలు చేయండి అంటే అవతల పడిపోతులు గారు అంటాడు. బంగారం ఉంటే ఉంగరాలు వస్తాయి, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంటుంది. కానీ మీరొక్కటి ఆలోచించండి, ఉంగరములుగా ఏది ఉంది? బంగారమే. బంగారమే ఉంగరములుగా ఉంది, బంగారము లేని ఉంగరములు లేవు. కానీ మనం ఏమంటాం? బంగారం అనం, ఉంగరాలు అంటాం, తాటంకాలు అంటాం, గాజులు అంటాం, ఏదో మణిబంధనాలు అంటాం, లేకపోతే భుజకీర్తులు అంటాం, పాదాభరణాలు అంటాం, మంజీరములు అంటాం. ఇన్ని నామరూపాలుగా ఉన్నది బంగారమే. నామరూపములు మాయా, సత్యము బంగారము. అలా ఆ మాయ చేత ఆత్మ ఎరుకలోకి రాకుండా తిప్పే తల్లి ఆవిడే. ఆ తెర తీసేసి అసలు వస్తువు కనపడేటట్టు చేసేసేది ఆవిడే. దాచేస్తే తిరోధానం అంటారు, తెరెత్తేసి సత్యం కనపడేట్టు చేస్తే అనుగ్రహం అంటారు. సృష్టి, స్థితి, లయతో పాటు ఈ 2 ఆవిడే చేస్తుంది. అందుకే తిరోధానం చేస్తే దాస్తుంది, మళ్ళీ పుడతాడు, దానికి లొంగినంతకాలం మళ్ళీ పుడతాడు. ఆవిడ అనుగ్రహించిందంటే తెరెత్తేస్తుంది, ఇడుగోనాయ్ శివుడిని కలిపేస్తుంది. అంటే మాయా అన్న అవనిక పైకెత్తుతుంది. మాయ పోయిందా, బ్రహ్మము ఎరుకలోకి వస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు, శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఇది చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమెకి సిద్ధిదాత్రి అని పేరు. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. నవదుర్గా స్వరూపాలలో చిట్ట చివరికి వచ్చేటప్పటికి చాలా నామాలలో 9 నామాలలో కూడా అంతర్లీనంగా ఒక ప్రవాహం ఉంటుంది, పైకి కనపడదు. కనపడకుండా పై అడుగున వెళ్ళేటటువంటి ప్రవాహం ఏదుందో అదంతా సరస్వతి, జ్ఞానప్రదాత్రి.
ఆవిడ జ్ఞానం ఇస్తూ పెడుతోంది. మీరు గమనించారా? ప్రతి నామంలో పైకి ఒకలా కనపడుతోంది, లోపల జ్ఞానం ఇస్తోంది ఆవిడ. అంతర్లీనంగా ప్రవహించేది సరస్వతి. అందుకే సరస్వతి త్రివేణీ సంగమంలో పైకి కనపడదు. గంగా యమున తెలుస్తాయి. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సరస్వతీదేవి ఏదండి అంటే సరస్వతి అనేది అంతర్లీనంగా ఉందండి, అంతఃప్రవాహం అంటారు. అడుగు నుంచి వెడుతోందండి అంటారు. శ్రీశైలంలో కూడా అంతే, పాతాళ గంగలో. కాబట్టి అంతర్లీనంగా వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే త్రివేణీ సంగమాన్ని ఎప్పుడూ చూడాలి అంటే ఎక్కడ చూస్తారు అంటే వీణలో చూస్తారు. ఇడ పింగళ సుషుమ్న మూడు ఎక్కడ కలుస్తాయో అదే త్రివేణీ సంగమం. ఇడ పింగళ గంగా యమునకి సంకేతములైనటువంటివి ముక్కుకి ఇట్నుంచి వెడతాయి. మధ్యలోంచి వెళ్ళేటటువంటిది సుషుమ్న. ఈ మూడు ఎక్కడ కలుస్తాయంటే ఇక్కడ కలుస్తాయి, ఆజ్ఞాచక్రం దగ్గర. ఈ మూడు కలిసిన త్రివేణీ సంగమం ఏదుందో అది ఆజ్ఞాచక్రం. మనసు నిలబడుతుంది అక్కడ. మనసు సరిగా నిలబడితేనే స్ఫురణ నిలబడుతుంది. అందుకే దాన్ని కప్పుతారు కుంకంతో. కప్పితే ఆజ్ఞాచక్రాన్ని కప్పితే మనసు వశమై స్ఫురణ శక్తి నిలబడుతుంది, జ్ఞాపకం ఉంటుంది. చెప్పే విషయం మంచి విషయాలు జ్ఞాపకంలో ఉంటాయి, మనసు కల్మషం కాకుండా నిలబడుతుంది. అందుకని బొట్టు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయంలో అంత గొప్పదైంది. బొట్టు పెట్టుకోవడం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పడానికి హేతువు. త్రివేణీ సంగమ స్వరూపాన్ని వీణ కూడా ప్రతిపాదనం చేస్తుంది. అందుకే వీణ చూస్తే చాలా అంత గొప్ప అంటారు. సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది అనేటటువంటి మాటలో అంతర్లీనంగా ఉండే లక్షణం అదే. అందుకే ఒకటిగా కనపడుతూ ఉంటుంది కానీ అనేకాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, శారదా నవరాత్రులకు మారుపేరేమిటో తెలుసా? సరస్వతీ నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటాం. శారద అంటే సరస్వతి, శారద శారద. సారాన్ని బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి సత్యాన్ని ఏ తల్లి అనుగ్రహిస్తుందో ఆమెయే శారద, శారద సరస్వతి. అటువంటి సరస్వతి కేవలము జ్ఞానమును మాత్రమే ఇచ్చేదని మీరు అనుకోకూడదు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. ఏ స్వరూపాన్ని పొందినా మిగిలిన రెండిటిని కూడా అనుగ్రహించేస్తుంటుంది. అందుకే ఈ నవరాత్రులకు శారదా నవరాత్రులని పేరు. ప్రత్యేకించి సరస్వతీ పూజ అని చేస్తాం. మనకి చూడండి, సంప్రదాయంలో సరస్వతీదేవికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంది. ఘనరాగ గీతము అని పిలుస్తారు. సంగీత సంప్రదాయంలో సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నేర్చుకుంటున్న వాళ్ళకి ఘనరాగ గీతాలు అంటారు. అందులోకి వస్తుందో ఒక గీతం, అది మోహన రాగంలో పాడుతుంటారు. మోహన రాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. కొన్ని రాగాలు రాత్రులు పాడకూడదు, మోహన రాగం రాత్రి కూడా పాడచ్చు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।